కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నాయని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నారు. బీజేపీ సపోర్ట్తోనే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటరి ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు కావాల్సిన అవసరం ఉందని, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కంటే బీజేపీ సపోర్ట్ ఎక్కువగా ఉందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ కేసు విచారణ జరపకుండా కాపాడుతుంది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లోని లక్షల ఎకరాలకు మాజీ సీఎం కేసీఆర్ సాగునీరు అందించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోదా శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడం ఎంతో ముఖ్యమో మనందరికీ తెలుసు. ఎలక్షన్లో అలివికాని హామీలు ఇచ్చి వారి గ్యారంటీలు అని డిక్లరేషన్ చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎలాగైతే సాధ్యం కాదని తెలిసి గత ప్రభుత్వం మీద లేనిపోని నిందలేసి కాలయాపన చేయడం జరుగుతుంది. ఇలాంటి అలవిగాని హామీలన్నీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయలేదు. గత ప్రభుత్వం ఏదైతే కరోనా టైంలో కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా అన్నిటిని నీరు గారుస్తుంది. ఇద్దరు కుమ్మక్కైపోయారు. కాంగ్రెస్ బీజేపీ రెండో కుమ్మక్కైపోయి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఓటు నోటు కేసు ఉంది. ఓటు నోటు కేసు సుప్రీంకోర్టులో ఎందుకు పెండింగ్ అయింది? రఘునందన్ రావు గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు? బండి సంజయ్ గారు ఎందుకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు? కిషన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే బీజేపీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇద్దరు కొల్లుడైపోయారు. రెండు జాతీయ పార్టీలు ఒకటైపోయి, అంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ పార్టీని, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని ఏదో స్ట్రగుల్ చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకి బాగా తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ప్రజలు ఎక్కడికక్కడ డిబేట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటున్నారు.